హలో ఎవ్రీవన్. మీకు ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనడానికి భయపడుతున్నారా? ఆఫ్‌లైన్‌లో సేల్స్ ఎప్పుడుంటాయో అర్థం కాక సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా అయితే ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే కనుక మీ తగ్గించిపోయిన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు బూస్ట్ వస్తుందనమాట. అండ్ ఈరోజు పర్టిక్యులర్‌గా ఆఫ్‌లైన్‌లో చూద్దాం. చాలామంది ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనాలంటే భయపడుతుంటారు. ఆ రిటర్న్, ఎక్స్‌చేంజి ప్రాబ్లమ్స్ మీద. అదే ఆఫ్‌లైన్ వర్కర్స్ ఈజీగా ఉంటాయంటారు కాబట్టి వీటిని చెప్తాను నేను. ఆఫ్‌లైన్ స్టోర్స్‌ని నేను 2 కేటగరీస్ కింద డివైడ్ చేస్తాను. 2 కేటగరీస్ కింద. ఫస్ట్ కేటగరీ వచ్చేసరికి ఏంటంటే ఆల్ అవైలబుల్ ప్రొడక్ట్స్ మార్ట్ అనమాట. అంటే లైక్ షాపింగ్ మాల్స్. అంటే అదేమంటే రిలయన్స్ డిజిటల్ అనే ఒక ఎలక్ట్రానిక్ స్టోర్స్ అండ్ సోనో విజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, విజయ్ సేల్స్ ఇట్లా ఈ 5 అయితే టాప్ ఉన్నాయన్నమాట ఇప్పుడు. వీటిలో అయితే మీరు కొనుక్కుంటారు టెక్నాలజీ నాకు తెలిసినంత వరకు. అండ్ అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఈ మొబైల్ ఫోన్స్ అవి సెపరేట్ కొంటారు. ఎలా బిగ్‌సి, లాట్, సంగీత అండ్ ఇంకా ఉంటాయి కదా! హ్యాపీ ఇట్లా వాటిల్లో కొంటుంటారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసరికి ఏం చేస్తారంటే స్ట్రీమ్ షాప్స్‌లో కొంటుంటారు. అంటే ఎలా బయట ల్యాప్‌టాప్స్ కొనే వాళ్ళకేంటంటే లైక్ హెచ్‌పీ స్టోర్‌కెళ్ళి కొనడం, డెల్ స్టోర్‌కెళ్ళి కొనడం చేస్తూ ఉంటారు. ఇలా 2 కేజీలో పెట్టుకున్నాం మనం. దీంట్లో ఎటువంటి సేల్స్ ఉంటాయో మీకు చెప్పేస్తాను. వెంటనే వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ మనం చూసుకుంటే గనక ఫెస్టివల్ సేల్స్. ప్రతి పండక్కి ఆన్‌లైన్‌లో లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా సేల్స్ ఉంటుంటాయి. చాలా మందికి ఈ విషయం ఐడియా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఐడియా ఉండకపోవచ్చు. బట్ 90% పీపుల్‌కి ఐడియా ఉంటుంది. ఓకేనా? ఆఫ్‌లైన్‌లో సేల్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే క్రిస్టమస్, దివాళీ, న్యూ ఇయర్. ఈ మూడిటికి కలిపి సేల్ పెడతారు ఆఫ్‌లైన్. ఎలా? క్రిస్టమస్, దివాళీ, న్యూ ఇయర్. దివాళీ, క్రిస్టమస్, న్యూ ఇయర్ యాక్చువల్‌గా. ఫస్ట్ మన దివాళీ సేల్ అయిపోతుంది. దివాళీ సేల్ అయిపోయిన తర్వాత 1 మంత్‌కి క్రిస్టమస్ వస్తుంది. సో, క్రిస్టమస్ సేల్, న్యూ ఇయర్ సేల్ కలిపి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ న్యూ ఇయర్ అయిపోయాక 1 వీక్ గ్యాప్‌లో సంక్రాంతి సేల్ వస్తూ ఉంటుంది. సంక్రాంతి అయిపోయాక ఉగాది సేల్స్ వస్తాయి. అంటే మన తెలుగు పండగకి సేల్స్ వస్తాయి. ఉగాది సేల్స్ తర్వాత వినాయక చవితికి అంత ఎక్కువ సేల్స్ ఉండవు. అండ్ ఈ దసరాకైతే మాత్రం విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పేసి పెద్ద హోర్డింగ్స్ ఏస్తూ సేల్స్ పెడతారు. ఆ తర్వాత వచ్చేసరికి ఈ రంజాన్ సేల్స్ పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల. కొన్ని కొన్ని సార్లు పెడతారు. అండ్ అలాగే ఇవి ఫెస్టివల్ సేల్స్ అన్నమాట. నెక్స్ట్ సంక్రాంతి సేల్స్ ఉంటాయి. ఇట్లా చాలా సేల్స్ ఉంటాయి. ఫెస్టివల్ సేల్స్. నెక్స్ట్ నాన్ ఫెస్టివల్ సేల్స్ ఏంటి? మార్చ్ మంత్‌లో వచ్చే క్లియరెన్స్ సేల్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సేల్ అన్నమాట. క్లియరెన్స్ సేల్ అనేది. ఆఫ్టర్ ఈ క్లియరెన్స్ సేల్ తర్వాత మూడో సేల్ ఏంటంటే సీజనల్ సేల్స్ అంటాం మనం దీన్ని. అంటే మాన్సూన్ సేల్ కానివ్వండి, బ్యాక్ సీజన్స్ అంటే మాన్సూన్ సేల్‌లు, బ్యాక్ టు స్కూల్ సేల్ అంటే ఒక సీజన్‌లో వస్తాయి ఇవి. అంటే మాన్సూన్ అంటే మన జూలైలో వస్తూ ఉంటుంది. అదే టైంలో బ్యాక్ టు స్కూల్ సేల్స్ ఉంటాయి. సో, మాన్సూన్ సేల్ అండ్ బ్యాక్ టు స్కూల్ సేల్ అని పెట్టేస్తుంటారు. ఆ 2 కలిపి. దీంట్లో కూడా సేల్స్ ఉంటుంది. ఇలాగా ఆఫర్స్ సేల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏ సేల్‌లో కొనుక్కోవాలి బ్రో? అండ్ ఇంకా పెద్ద సేల్ మర్చిపోయారండి అనుకోకండి. ఆ రిపబ్లిక్, ఇండిపెండెన్స్ డే, ఫ్రీడమ్ సేల్ అనుకోవచ్చు. ఫ్రీడమ్ సేల్ అనేది ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కలిపి ఉంటుంది కాబట్టి, దాన్ని ఒక పక్కన సెపరేట్ కేటగరీ అంటాం దాన్ని మనం. మల్టీ కేటగరీలో పెడదాం దాన్ని. ఓకేనా? అండ్ ఏ సేల్‌లో కొనాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఈ ఫ్రీడమ్ సేల్ మీరు చూసేసుకోండి. మల్టీ కేటగరీ ఎందుకంటే, ఆన్‌లైన్‌లో ఉన్న ప్రొడక్ట్ కాస్ట్ అన్నిటిని చూసుకోండి. అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా సేమ్ కాస్ట్ మీరు చూసుకోండి. ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ డే సేల్ అని చెప్పి పెడతారు కొన్ని షాప్స్ వాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాక్ టు స్కూల్ అండ్ మాన్సూన్ సేల్. ఇది స్టూడెంట్స్‌కి మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్తానండి ఈ సేల్స్. ఎందుకంటే మీరు ఏ ల్యాప్‌టాపు ఎంత ప్రైస్ పెట్టి కొన్నారో ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఎందుకంటే, మీ మైండ్‌లో ఒక ల్యాప్‌టాప్ ఉంటది. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఆబ్వియస్లీ నేను కానివ్వండి, మిగతా టెక్ వాళ్ళే ఎవరేం చెప్పినా అన్నీ చూసేసి వాళ్ళకి మైండ్ కనిపించేస్తది ఇది కొనుక్కోవాలని. వాళ్ళు దాని ప్రైస్ చూస్తారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్తారు ఒక 85,000 80,000 చెప్పేస్తుంటారు ప్రైస్. ఆ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటది ఆ ల్యాప్‌టాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో ఒక 90,000 చెప్పారు ప్రైస్. దీంట్లో ఒక ల్యాప్‌టాప్ తీసుకోరా అంటారు. మీకు నచ్చిన ల్యాప్‌టాప్ 1,20,000 ఉందనుకుందాం. మీరేం చేస్తారు? ఎప్పుడొస్తుంది ఆ సేల్ అని ఆలోచిస్తారు. ఆన్‌లైన్‌లో అదే ల్యాప్‌టాప్ ఉంటుంది. బట్ ఇంకొంచెం తక్కువ స్పెక్స్‌తో అంటే తక్కువ స్టోరేజ్, తక్కువ ర్యామ్ అండ్ అంటే గ్రాఫిక్ కార్డ్‌లో కాంప్రమైజ్ అయ్యి, అదే బ్రాండ్ అదే ల్యాప్‌టాప్‌లో లో వెర్షన్‌కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మ్యాక్‌బుక్ ఎమ్5 ఉందనుకుందామండి. మ్యాక్‌బుక్ ఎమ్5లో మీకు నచ్చిన వేరియంట్ అంటే 16 జీబీ ర్యామ్ కావాలి. 1 టీబీ ఆర్ 512 జీబీ ఈ స్టోరేజ్‌తో ఉండాలి. అండ్ ప్రో మోడల్ కావాలి. పర్టిక్యులర్ కలర్ కావాలని ఉంటుంది మీకు.
ఈ కాస్ట్ చూసుకుంటే మీకు అబోవ్ మీ ఇంట్లో చెప్పిన కాస్ట్ 1,50,000 1,00,000 చెప్పారనుకుందాం. ఏ ల్యాప్‌టాప్ తీస్తే 1,00,000 అని చెప్పారు. మీకు మ్యాక్‌బుక్ వచ్చేసరికి అరౌండ్ 1,00,000 అబోనే ఉంటుంది. 1,50,000 అలా వస్తది ఎం5 ప్రో. ఓకేనా? అయితే అప్పుడు ఏమవుతుంది? చాలా బ్రెయిన్‌లో ఆలోచిస్తే మీకు మెంటలేస్తుంది. అవునా కదా? అంత కాస్ట్ ఉంది నాకు నచ్చిందనుకుంటాం. పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టలేము మనం. అప్పుడేం చేస్తాం? సేల్స్ వరకు వెయిట్ చేస్తాం. మరీ సేల్స్‌లో ఎక్కువ కాస్ట్ తగ్గిపోదు. బట్ తగ్గుతుంది. అలాగే మీరేం చేయాలంటే సేల్స్ టైమ్‌లో స్టోర్ ఇచ్చే ఆఫర్‌తో పాటు ఏమేం బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో మని ఆలోచించుకోండి. అంటే మీరేం చేయాలంటే అందరూ ఏం చేస్తారు? ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అంటే ఎస్‌బీఐ ఒకటే కార్డ్ పెట్టుకొని తీసుకుంటారు. అలా చేసుకోవద్దు. ఒక 2 లేదా 3 క్రెడిట్ కార్డ్స్ పెట్టుకోండి మీ దగ్గర. మీది లేదా మీ వాళ్ళదేదైనా అడిగి పెట్టుకుంచుకోండి మీ దగ్గర. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ వాడితే ఒక 10,000 తగ్గే ఛాన్స్ ఉండొచ్చు మీకు. అవునా కదా? ఆబ్వియస్‌లీ ఒక 10,000 తగ్గే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకేనా? ఆ 10,000 తగ్గినా మీకు తగ్గినట్టే కదా! ఎండ్ ప్రైస్‌లో. అది ఒక మెయిన్ థింగ్ అన్నమాట. అండ్ అలానే మనం ఏం చేస్తామంటే సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనీ. ఒక బడ్జెట్ మనం ఫిక్స్ అవుతాం. అక్కడిదాకా వెల్ అండ్ గుడ్. ఏ బ్రాండ్ కొనుక్కోవాలో ఫిక్స్ అవ్వలేకపోతాం. సో, ఒకటే బడ్జెట్‌లో మీకు నచ్చిన స్పెక్స్‌తో ఒక 3-4 ల్యాప్‌టాప్స్, మొబైల్స్ ఏవైనా 3-4 పక్కన పెట్టుకోండి. ఆప్షన్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు ఒక 1,00,000లో ల్యాప్‌టాప్ కావాలనుకుంటున్నాం. 1,00,000 ల్యాప్‌టాప్‌లో మీ బడ్జెట్‌లో 1,00,000 ల్యాప్‌టాప్ ఉంది. మీ బడ్జెట్‌లో 4 పెట్టుకోండి. అంటే లైక్ హెచ్‌పీ, హెచ్‌పీ విక్టసా, ఆర్‌టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్‌లో ఒక 3 ల్యాప్‌టాప్ హెచ్‌పీ విక్టస్. డిస్‌ప్లే రిజల్యూషన్ ఏది బాగుంది? ఆసుస్, ఆహ్, అండ్ లెనోవో, ఎంఎస్ఐ, హానర్ ఇట్లా. ఒక 4, 5 పెట్టుకుంటే గనుక మీకేమవుతుందంటే ఆ స్పెక్స్ చూసుకోండి. స్పెక్స్‌తో అంటే స్పెక్స్ ఏంటంటే మీకు అనుకున్న స్పెక్స్ ఉన్నాయా లేవా? ఇంత పీక్ బ్రైట్‌నెస్ ఉండాలి. ఇన్ని కోర్స్, ఇన్ని థ్రెడ్స్ ఉండాలి. ఇంత మల్టీ ఫంక్షనింగ్ ఉండాలి. ఇంత స్టోరేజ్, ఇంత ర్యామ్ అని ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోయాక మీకు ఒక 4 కంపెనీస్ పెట్టుకొని అవన్నీ ఆఫర్ చేసి బడ్జెట్‌లో ఉండే ఒక 4 కంపెనీస్ పెట్టుకున్నారనుకో బ్యూటిఫుల్ ఇంక మీరసల. ఓకేనా? ఎందుకంటే మీకు ఏ బ్రాండ్ ఎంత డిస్కౌంట్ ఇస్తుందని చెప్పలేము. ఒక 10% ఇవ్వచ్చు, 15%, 25% ఇవ్వచ్చు. కొన్ని బ్రాండ్స్ అయితే 30% ఆఫ్, 33% ఆఫ్ కూడా ఇస్తుంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్‌టాప్ మీకు కాలిక్యులేషన్ చూపిస్తాను మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఓకేనా? మీరు చూడొచ్చు. ఒక ల్యాప్‌టాప్ అనేది మీకు ల్యాప్‌టాప్ 1,00,000 ఉందనుకుందాం. 1,00,000 మీద 33% ఆఫ్ అంటే మీకెంతకొస్తుందండి? 67,000కి వస్తుంది. అవునా? ఇదెప్పుడు క్లియరెన్స్ సేల్ ఆఫర్‌లో వస్తుంది. ఈ క్లియరెన్స్ సేల్ ఆఫర్‌లో పాత స్టాక్‌ని క్లియర్ చేసుకోవాలి కాబట్టి భారీ ఆఫర్‌లు ఇచ్చినప్పుడు ఇలా వస్తాయి. ఫెస్టివల్ టైమ్ ఆఫర్ ఉందనుకుందాం. 1,00,000కి మీకు ఒక 15 ఒక 50% ఆఫ్ అనుకుందామండి. 1,00,000 50% ఆఫ్ అనుకుందాం. 1,00,000 నుంచి 15% తీసేయండి. 85,000కి వస్తుంది. ఇదెప్పుడొస్తుంది? పెద్ద పెద్ద ఫెస్టివల్ సేల్‌లో వస్తుంది. అంటే ఇప్పుడు క్రిస్టమస్ సేల్‌కి అండ్ న్యూ ఇయర్ సేల్‌కి, ఉగాది సేల్స్‌కి వీటికొస్తుంది. విజయదశమి సేల్స్‌కి. కానీ ఇంకొన్ని సార్లు ఎలా వస్తుందంటే దీంతో పాటు ఒక 10% లేదంటే ఒక 6% ఆఫ్ ఇస్తారు. ఒక 10% ఆఫ్ అనుకుందామండి. మనకెంతకొస్తుంది? 90,000కొస్తుంది. అవునా? 90,000 పైన మైనస్ ఒక రూ. 5,000 పర్టిక్యులర్‌గా యాపిల్ అయితే గనుక 10,000 ఇస్తుందండి. స్టూడెంట్ ఐడీ కార్డ్ ఆఫరు. మిగతా బ్రాండ్స్ అన్ని 5,000, 4,000 వేరే అవుతుంటది. సో, నేను 5,000 ఏస్తున్నాను. సో, 85,000కి వస్తది మీకు. 1,00,000 ల్యాప్‌టాప్ మీకు 85,000కి వస్తది. అవునా? ఇలా మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇచ్చేసినట్టున్నాను. అంటే లైక్ ఏ సేల్స్ ఎంతొస్తాయని జెప్పేసి. అండ్ కొన్ని సేల్స్‌లో అయితే అంటే కొన్ని ఫ్రీ‌గా ఏం చేయాలి హాఫ్ రేట్‌కే ల్యాప్‌టాప్ ఇచ్చే సేల్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ బ్రాండ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాప్‌టాప్ బ్రాండ్ ఉందండి. ఆ షాప్‌లో ఎక్కువ ఫీసులు మిగిలిపోయాయనుకుందాం. నేనేం చేస్తా? స్టోర్ ఓపెన్ నేను ఆ స్టాక్‌ని క్లియర్ చేసుకుంటే నేను కొత్త స్టాక్ పెట్టుకునే అక్కడ నాకు కొత్త స్టాక్ పెట్టుకోవాలి నేను. అంటే పాత స్టాక్‌ని క్లియర్ చేసేయాలి ఎలాగోలా. అప్పుడు నేనేం చేస్తా? ఈ 50% ఆఫ్ ఆన్ ద ల్యాప్‌టాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 ల్యాప్‌టాప్ ఉందనుకుందాం. ఈ సేల్‌లో మీకు 65,000కి ఇస్తా అని చెప్తాం. లేదా 70,000కి ఇస్తా అని చెప్తాం.
ఎవరికైనా ఎమర్జెన్సీ నీడ్ ఉండొచ్చు. తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ చూసుకుంటే ఆ ల్యాప్‌టాప్‌ని పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అవునా కాదండి? అండ్ అలాగే చాలామంది ఇంకా ఏం చేస్తుంటారంటే చాలామంది మనీ. ఏ లైక్ చాలామంది ఎలా ఉంటారంటే మనీ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. అంటే ఎలాగా? నేను ఎంత తక్కువలో వస్తే అంత మంచిది ల్యాప్‌టాప్ అనుకుంటామని కాదండి. మీరు పెట్టే కాస్ట్ బట్టి కూడా ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీదొక ప్రొడక్ట్ సేల్స్ మీకు 50,000కి వస్తుందనుకుందాం. ఫస్ట్ దాని యొక్క యాక్చువల్ ప్రైస్ చూడండి. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి రూ. 1,00,000 ఉంది. మీకది 80,000కో, 90,000కో వస్తుంటే గనక ఎక్సలెంట్ తీసుకోవచ్చు. అదే మీకు ఆ ల్యాప్‌టాప్ అనేది ఒక 40,000, 50,000 ఆ రేంజ్‌లో ఉంది. బట్ ఆఫర్‌లో 30,000కి వస్తున్న ల్యాప్‌టాప్ తీసుకుంటే తీసుకోవద్దండి అటువంటి ల్యాప్‌టాప్. అంటే తీసుకోవచ్చు కాదనట్లా. ఇఫ్ ద బ్రాండ్ ఈస్ ఎక్సలెంట్ బ్రాండ్ అండ్ దాని యొక్క ఫుడ్డింగ్ బావుంటే కనుక తీసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు మాన్సూన్ సేల్‌లో ఏ స్టోర్‌లో ఏ డివైస్ ఎంత ఆఫర్‌లో ఉందనేది కూడా మీకు మంచిగా వీడియోస్ చేసైతే నేను చు 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 చూపిద్దాం అనుకుంటున్నానండి. విత్ ప్రూఫ్స్ అన్నమాట. అక్కడికెళ్ళి ఆ ల్యాప్‌టాప్స్ అన్నిటిని నాకు నచ్చిన ల్యాప్‌టాప్స్ అందరూ ఇష్టపడి కొనుక్కునే ల్యాప్‌టాప్ ఉంటాయి కదా! గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇలాగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కిందైతే కామెంట్ చేయండి. లైక్ వీడియోగా స్టోర్‌కెళ్దాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సోనీ విజన్‌కెళ్దాం. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కెళ్దాం. క్రోమాకెళ్దాం. రిలయన్స్ డిజిటల్‌కెళ్దాం. విజయ్ సేల్స్‌కెళ్దాం. అండ్ అలానే లోకల్ షాప్స్ ఉంటాయి కదండీ! వాటి షాప్స్‌లో మనం వెతికి చూద్దాము. ఎక్కడ ఏ సేల్‌లో ఏ ల్యాప్‌టాప్ తక్కువకొస్తుందని చెప్తాను దానికెళ్ళి కొనుక్కోవచ్చు. అంటే ఏరియాకి మారిపోతుంటే ప్లేస్‌కి మారుతుందన్నమాట సేల్ అనేది. కొన్ని చోట్ల ఎక్కువ ఇస్తుంటారు, తక్కువ ఇస్తుంటారు కొన్ని చోట్ల. ఒకవేళ షాప్ అనేది రష్‌గా ఉంది, బాగా బిజినెస్ అవుతుందన్నోళ్ళు తక్కువకిస్తుంటారు. కొంచెం యావరేజ్ బిజినెస్ ఉంది లేదా లో ఉన్నవాళ్ళు ఎక్కువకిస్తుంటారు ఆఫర్స్ అనేవి. అది కూడా చూసుకోండి. బట్ ట్రై టు బై ఇన్ ఎ బెస్ట్ ప్లేస్. అంటే బాగా క్రౌడ్ ఉన్న ఏరియాకెళ్ళండి. ట్రస్టబుల్ అంటే ఫస్ట్ రేటింగ్ చూసుకోండి. ఫస్ట్ మీరు హెచ్‌పీ ఆళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళండి. కింద రివ్యూస్ ఉంటాయి. అఫీషియల్‌గా వెళ్లి రివ్యూస్ చూడండి. లేదు అంటే గనక మీరు ఫస్ట్ కంపేర్ చేసుకోండి. బ్రాండ్‌కి రివ్యూస్ కంపేర్ చేయండి. అంటే హెచ్‌పీ బ్రాండు అంటే మీరుండే ఏరియాలో ఏ సర్వీస్ సెంటరో ఉంది. ఏ సర్వీస్ సెంటర్ బాగా ఉందని మీరు ఫస్ట్ మీరు కంపేర్ చేసుకున్నారనుకోండి. మీకింకా నో డౌట్ అనమాట. పర్టిక్యులర్ హైలైట్ ఉంటుందది. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు యాసుస్ ఆర్‌ఓజీ రాక్ మొబైల్ ఫోన్ ఉందనుకున్నాను. రూ. 1,00,000 ఫోన్. అది ఇండియాలో వాడాలంటే సర్వీస్ సెంటర్‌లు ఉండవిక్కడ. యాసుస్ ల్యాప్‌టాప్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే వాళ్ళక్కడి నుంచి ఒక టెక్నీషియన్‌కి ఆళ్ళు క కనెక్ట్ అయితే టెక్నీషియన్ వచ్చి ఆ టెక్నీషియన్ రావడానికి ఆ టెక్నీషియన్‌కేంటి మనొక మొబైల్ ఉంటే రాదు. ఒక 5 మొబైల్స్ అయినా మినిమమ్ ఉంటే టెక్నీషియన్ అక్కడి నుంచి వచ్చిద్ది. ఒక టెక్నీషియన్ వచ్చి రీసింగ్ మొబైల్స్ ఆ మొబైల్స్ రిపేర్ చేసి ఒక 2 వీక్స్ ఇక్కడ ఉండి ఎళ్ళిపోతారు వాళ్ళు. సో, మీ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ బాగున్న మొబైల్స్ తీసుకోండి. ల్యాప్‌టాప్స్ ఏదైనా సరే. అండ్ నేను స్టోర్స్‌కెళ్ళి మరి బెస్ట్ ల్యాప్‌టాప్స్ అంటే బెస్ట్ బడ్జెట్‌లో ఏవొస్తున్నాయో ల్యాప్‌టాప్స్ మీకు చెప్తాను. అంటే ఇంకా ఇవి ఇప్పటికిప్పుడు మీరు కొనేసుకోండి అని చెప్పేయట్లేదు. బట్ ఆలోచించుకోండి. ఇప్పటికే ర్యామ్ ప్రైజ్‌లు అవైతే ఆకాశాన్ని అంటుతున్నాయన్నమాట. ల్యాప్‌టాప్ అనేది మనకి నీడ్. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ల్యాప్‌టాప్ అండ్ మొబైల్ ఫోన్. ల్యాప్‌టాప్ ఈస్ నీడ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మొబైల్ ఫోన్ అంటే ఇంక అందరికి నీడే. ఈ ర్యామ్ ప్రాసెసర్ కాస్ట్ పెరగడం, ఏఐ పెరగడం వల్ల ఇట్లా అవుతుందన్నమాట. లైక్ ఎన్‌విడియా వాళ్ళు కూడా హైయెస్ట్ మార్కెట్ క్యాప్‌ని టచ్ చేశారు విన్నాం మనం. ఇవన్నీ మీకు నేను ఫర్దర్‌గా ఒక వీడియో చేసి చెప్తాను. ఎందుకు ల్యాప్‌టాప్ కాస్ట్ పెరిగిందని చెప్పేసి. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అండ్ బెల్ సింబల్‌ని నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ చూడాలంటే చేయండి. అండ్ అలానే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని. కామెంట్‌లో చెప్పండి ఫస్ట్ ఏ స్టోర్‌కెళ్ళమంటారో. మీరు చెప్పిన స్టోర్‌కే నేను వెళ్తాను ఫస్ట్. అండ్ దిస్ ఈస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్! భారత్ మాతాకి జై! జై జవాన్! జై కిసాన్!